అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీరు పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. శ్రీధర్ బాబు అన్న ఉన్నారు. మీరందరూ ఉన్నారు. మీ ముందు నేను చిన్నదాన్నైనా కూడా ప్రభుత్వం ఈరోజు నాకు బాధ్యతను అప్పజెప్పారు. మీ అందరికీ ఆర్యవైశ్యులకి అందరికీ ఒక రిప్రజెంటేటివ్‌గా మరి ఈరోజు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా ప్రభుత్వము మంత్రులకి అందరికి కూడా ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే శ్రీధర్ బాబు గారు మరి ఐటీ రంగానికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే మరి శ్రీనివాస్ గారు మన సోదరులు అందరూ కూడా వచ్చి ఒకసారి శ్రీధర్ బాబు గారిని కలవాలి, మన చిన్న మీడియం స్మాల్ ఇండస్ట్రీస్ ఐటీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒకసారి మనం సార్తో మీట్ ఏర్పాటు చేయాలి అని చెప్పిన తర్వాత మేము వెళ్ళి వెంబడే సార్కి శుభాకాంక్షలు తెలిపి అడగగానే విత్ ఇన్ మినిట్లో డెఫినెట్గా నేను వస్తాను, మీ ప్రోగ్రామ్కి నేను నా తరఫు నుంచి ప్రభుత్వం తరఫు నుంచి రిప్రజెంటేషన్ నేను డెఫినెట్గా ప్రభుత్వం ఏం చేయబోతుంది, మీకు ఏ విధంగా ఉండబోతుంది, గ్యారంటీ ఏ విధంగా ఇవ్వబోతుంది అనే దాని మీద నేను వస్తానని అన్న శ్రీధర్ అన్న చెప్పడం మేము ఆనందంగా మరి 2 నెలల నుంచి ఈ ప్రోగ్రామ్కి కాస్త వెడ్డింగ్స్ ఉండడం వల్ల కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది. యాక్చువల్ లేదంటే ఫిబ్రవరిలోనో జనవరి ఎండింగ్లోనో పెట్టుకోవాలనుకున్న ప్రోగ్రామ్ మార్చికి పోస్ట్పోన్ అయింది. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. అసలు ఏం చేస్తుంది కాంగ్రెస్ వచ్చింది అనుకున్న తరుణంలో అసలు ఏం చెయ్యలేదు అని 4 నెలల్లో చూపించిండ్రు. 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రు, అన్యాయము, అకృత్యాలు, నష్టాలు, మరి ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఇన్ని చేసినా కూడా ఇంత దూసుకెళ్తున్న ప్రభుత్వానికి మన వంతుగా కూడా సహకారం అందించాలి. ఈరోజు మన ఆర్యవైశ్యులకు కూడా ఒక స్థానం కలిగించినటువంటి ప్రభుత్వానికి మనమందరం కూడా వెన్నంటే ఉండాలి. అదే విధంగా ప్రభుత్వ పరంగా కూడా స్మాల్ ఇండస్ట్రీస్ మరి మైక్రో ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ఐటీ సంస్థలందరికీ కూడా ప్రభుత్వం సహకారం అందించాలి. మాకే కాకుండా తెలంగాణలో అంతకు ముందు కన్నా కాంగ్రెస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్ వేసిన తర్వాత కానివ్వండి, ఐటీ హబ్బులు ఎన్నో ఏర్పాటు చేసిన తర్వాత పోయిన గత ప్రభుత్వం ఏం చేసినా మన మెరుగులు దిద్దుకున్నది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం చాలా ముందుకెళ్తుంది. మనం కూడా అందులో భాగస్వాములం అవ్వాలి అని శ్రీధర్ బాబు గారి నోట వినాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్.